చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈనాటి సందేశంలోకి మనం ప్రవేశిద్దాం. చిన్న మాట ప్రార్థన. అందరు కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన మీ నామమునకు మా పట్ల అపారమైన మీకున్న ప్రేమకు యేసుక్రీస్తు వారి నామము పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా, ఈ డిసెంబర్ మాసంలో 2025 లాస్ట్కి మేము చేరిన ఆయన మరికొద్ది నిమిషాలలో మరి ఈ యొక్క సంవత్సరము అయా ఎండింగ్ అయిపోతుంది. మరలా 2026 స్టార్ట్ అవుతుంది. దేవా, మీరు మమ్మలను ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ఇట్టి రీతిగా సంఘముగా చేరి ఈ రాత్రికాల వేళలో మీ మహాజ్ఞానాన్ని మేమందరం కూడా కలిసి నేర్చుకొనబోచుండగా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆయన మీ పిల్లలైన వారికి మీ మాటలు నేను చెప్పుటకు సిద్ధపాటు కలిగి ఉంటుండగా సమయోచితమైన జ్ఞానము నాకు ప్రసాదించి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తూ, అలాగే మీ పిల్లలైన వారికి వినగలిగే చెవిని గ్రహించే మనసును దయచేయమని, వినువారు మాత్రమైండు తమను తాము మోసపుచ్చుకొనకుండా ప్రతి మాటను ఆలోచించి ఆ మాటల ప్రకారముగా మా జీవితాలను సరిచేసుకొనుటకు తండ్రి సహాయము చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుప్రభుల వారి అత్యంత పవిత్రమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమెన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరికొద్ది నిమిషాలలో పాత సంవత్సరం ఏమైపోతుంది, ముగించబడుతుంది, గతించిపోతుంది. నూతన సంవత్సరం వస్తుంది. అయితే సహజంగా ఈ పాత సంవత్సరం ఎండింగ్లో 10 నిమిషాలు టైం ఉందనుకోండి, ఇంకేముంది, వచ్చేసింది నూతన సంవత్సరం, క్రొత్త సంవత్సరం అని ఎదురు చూపులు చాలామందికి. ఎందుకు? ఒక సంవత్సరం గడిచిపోయి క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం గనుక ఆనందం. ఇప్పటికే చాలామంది కోలాహలంగా, చాలా ఉల్లాసవంతంగా, చాలా ఆనందకరమైన వాతావరణం చోటు చేసుకుంది చాలామందిలో ఇప్పటికే. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే, మనతో సహా క్రొత్త సంవత్సరాన్ని మనం పురస్కరించుకుంటున్నాము, మంచిది. ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్త బట్టలు వేసుకుంటాము, బంధుమిత్రులను పిలుచుకుంటాము, వాళ్ళతో ఎంతో ఆనందంగా మనం ఉంటాము, అది కూడా మంచిదే. కానీ ఈ క్రొత్త సంవత్సరంలో దేవా, నన్ను ఇప్పటి వరకు నీవు కాచి కాపాడావు, 2025 సంవత్సరంలోకి ఆ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి 26వ సంవత్సరంలోకి దేవుడా మమ్మల్ని అడుగు పెట్టించావు, లేక మమ్మల్ని బ్రతికించావు అనేది దేవునికి కృతజ్ఞతగా ఎంతమంది ఆలోచిస్తున్నారో నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. క్రొత్త సంవత్సరంలో ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తాము? సెలబ్రేషన్ గురించే కదా. దేవుడిని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? ఒక సంవత్సరం గడిచిపోతుంది, ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడాడు అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థితి ఎవరికి ఉంది? మనందరం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని?
ఇంక 10 నిమిషాలు ఉందంటేనే చాలామందికి మెసేజ్‌లు పంపిస్తుంటారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని. నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంధువులకు, లేక భర్త ఎక్కడన్నా ఉద్యోగరీత్యా దూరంగా ఉంటే ఆ భర్త భార్యకు, కుటుంబ సభ్యులకు విషెస్ తెలియపరుస్తూ ఉంటారు. ఎవరికి తెలియపరచాలి అసలు? బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి, వింటున్నారా? బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి, ఆయుష్నిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి, ఎవరెవరికో మనము విషస్సులు చెబుతూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే సంవత్సరం ఏమో క్రొత్తదే వస్తుంది, బలహీనతలు పాతవే. అందుకనే దీనికి ఒక టైటిల్ పెట్టొచ్చు మనం. ఏంటిది? క్రొత్త సంవత్సరంలో పాత బలహీనతలా? బలహీనతలే కాదంటారా? క్రొత్త సంవత్సరం వస్తుంది, కానీ కృతజ్ఞతలు చెల్లించి మన జీవితాన్ని మార్చుకునే పరిస్థితి ఏది? ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమంటున్నాను, ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక వచనం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ఇదంతా చెప్పాను నేను. విలాప వాక్యములు తీయండి, మీ బైబిల్ తెరిచి. విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. ఒకసారి 22వ వచనం చదవగలరా? 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చాలండి. యెహోవా ఎవరంట? కృప గలవాడు. ఇప్పుడు మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే ఎవరి కృప ఇంతకీ? దేవుని కృప అని మనకి గుర్తుందా? దేవుని కృప అని మనం గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞతాస్తుతులు మొట్టమొదటిగా ఎవరికి చెల్లించాలి? క్రొత్త సంవత్సరంలో అసలు ఎవరైనా చేస్తారా ఆ పని? ఆ పని చేస్తున్నారా? ఉంటే ఉండొచ్చు, బాగా బైబిల్ తెలిసిన వాళ్ళు, దేవుడు అంటే బాగా భయపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అందరిని అనట్లేదు సుమా. కానీ క్రొత్త సంవత్సరంలో ఎవరెవరికో ఏదేదో మనం పంపిస్తుంటాం మెసేజ్లు, విషెస్లు, శుభాకాంక్షలు. అసలు చెప్పవలసింది ఎవరికి? దేవునికి. దేవునికి ఈ సంవత్సరం అంతా నువ్వు కాపాడావయ్యా, ఇదిగో మరలా 2026లోకి నన్ను అడుగు పెట్టించావు తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన అని ఎంతమంది అంటున్నారు? దేవుని కృపను పొందుకొని మనం బతికి పట్టగడుతున్నాం. ఏమంటున్నాడు ఆయన అక్కడ? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. నిర్మూలము చేయట్లేదు ఆయన మనల్ని, ఎందుకంటే ఆయన కృపగలవాడు. మనిషికి ఎన్నో బలహీనతలు ఉంటాయి, తెలియని స్థితిలో ఉంటాయి. ఎంత చెప్పినా అర్థం కాని దశలో కొంతమంది జనాంగాలు ఉంటారు. కానీ మనిషి ఎప్పుడు అదే విధంగా ఉంటాడా? అదే విధంగా ఉండాలా? అందుకే దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడా? అందుకే మనం ఇక్కడ కూర్చొని నేర్చుకుంటున్నామా? మీరు ఆలోచించండి. సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ మనిషి యొక్క వైఖరి, మనిషి యొక్క పద్ధతులు, వారి ఆలోచనలు, వారి తలంపులు అలాగనే ఉన్నాయి. అలాగైతే మనము కృపకు, దేవుని కృపకు అర్హులము కాము.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆయన కృపగలవాడు. ఆ కృపను పొందుకునే స్థాయి, స్థితి మనలో ఉండాలి. సహజంగా మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని చెప్పుకున్నవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అవునా కదా? ఉంటాయి. ఎటువంటి బలహీనత అయినా మనలో ఉంటే, తండ్రి ఇదిగో నాకు ఈ బలహీనత ఉందయ్యా, ఈ బలహీనత నుండి నాకు విడుదల కలిగించు తండ్రి, తెలియక నేను తప్పు చేశాను, ఫలానా కారణంతో నేను పొరపాటు చేశాను అని మనకున్న బలహీనతలు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా తీసేస్తాడా లేదా? క్షమాపణ మనకు దొరుకుతుందా లేదా? చెప్పాలి మీరు. దొరుకుతుంది. ఇదే పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మానవుడు చేసింది ఏంటి అనేది మనం ఆలోచన చేయగలిగితే, పండు తినొద్దు అని దేవుడు చెబితే, పాత పాఠం అయినా మనకిది ఈ పదం మనకందరికి తెలిసిన, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది చాలా ఉంది. ఇక్కడ మనము నేర్చుకోవలసినది చాలా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, పండు తినిన తర్వాత దేవుడొచ్చి అడిగాడు ప్రశ్న. ఏమిటిది? ఆదామును ఎక్కడా? ఏమన్నాడు అప్పుడు ఆదాం గారు? నేను దాక్కున్నాను. నీ స్వరము విని ఏం చేశాడంట ఆదాం గారు? దాక్కున్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఏమని? నువ్వు దాక్కోవటం ఎందుకు? నేను తినవద్దన్న పండు నువ్వని తిన్నావా అని అడిగాడు. ఏమడిగాడు? పండు తిన్నావా అని అడిగాడు. పండు తిన్న ఆదాం గారు తిన్నాను అనాలా, ఇంకేమన్నా అనాలా? చెప్పాలండి. అయ్యా పొరపాటు అయిపోయింది, తిన్నాను తండ్రి అని అంటే విషయం వేరేలాగా ఉండేదేమో. కానీ అక్కడ ఏమన్నాడు? మహాజ్ఞానిలాగా కనపడుతున్నాడు అక్కడ. నీవిచ్చిన ఆ స్త్రీ ఇస్తేనే నేనైతే మంచోడిని. అంటే ఇక్కడ తనని కాపాడుకున్నాడు, తన భార్యను కూడా కాపాడుకున్నాడు. ఇప్పుడు పంచాయతీలకు లాగింది ఎవరిని? పంచాయతీలకు ఎవరిని లాగాడు ఆదాం గారు? దేవుణ్ణి నిలబెట్టాడు పంచాయతీలో. అంటే ఒప్పుకోకుండా ఆదాం గారు ఏం చేశాడు? కప్పుకున్నాడు. మనము కూడా చెప్పాను కదా ఇందాక, కొన్ని బలహీనతలు మనకు కూడా ఉంటాయని. కానీ ఒప్పుకొని ఈ క్రొత్త సంవత్సరంలో కనీసం ఇప్పుడైనా మనకున్న బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయనకు నచ్చినట్లుగా మన జీవితాన్ని మలుచుకోగలిగితే మనము నిర్మూలము కాకుంటాం. అన్నాడు కదా, నిర్మూలము అయ్యేవారు మనం. ఆయన కృప కనుక నిర్మూలము కాకుండా ఉన్నాం. ఇంకా అలాగనే ప్రియమైన దేవుని పిల్లలారా, నూతన సంవత్సరములో నూతనంగా మనము ఉండాలి. ఏ విషయాల్లో? ఒంటిని శుభ్రంగా పెట్టుకోవటం ఆ విషయాలు కాదు, మంచి డ్రెస్ వేసుకోవటం ఆ విషయాలు కాదు. మన హృదయం, మన మనస్సు నూతనంగా ఉండాలి, క్రొత్తగా ఉండాలి. అలా ఉంటేనే దేవుని కృపకు మనము అర్హులము. అయితే యోబు గారు కూడా ఏం చేశాడో చూద్దాం. తను ఆదాం గారు తన బలహీనతను ఏం చేశాడు? కప్పుకున్నాడా, ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడు. యోబు గారు ఏం చేశాడు? 31వ అధ్యాయము తీయండి. 33వ వచనం చదవండి ఒకసారి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, చాలండి,
ఆదాము చేసినట్లు ఆదాం గారు దోషాన్ని ఏం చేశాడు? కప్పుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, ఒప్పుకోలా. తర్వాత కింద 34 వచ్చిన కింది మాట చూడండి. రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. అంటే మనలో ఉన్న కొన్ని బలహీనతలు, వాటిని దేవుని సముఖములో లేక మన వ్యక్తిగతంగా అవి ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు క్రొత్త సంవత్సరంలో ఈ మెసేజ్ ఏందని మీరు ఆలోచిస్తే, మన బలహీనతలతోనే ఉండి సంవత్సరాలైతే మారిపోతున్నాయి. కానీ క్రొత్త సంవత్సరం ఎలాగైతే వచ్చిందో మనము కూడా అప్డేట్ అవ్వాలి. అంటే మనకున్న బలహీనతలు కానీ, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు కానీ మనలో ఉంటే వాటిని తీసివేసుకొని దేవుని సముఖంలో మనం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. సామెతల గ్రంథం 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలంటే, ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఏం చేయాలి? అతిక్రమాలను మనం ఏం చేయాలి? దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ 3 సూత్రాలు మనం పాటించాలి. ఏంటిది? అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు వర్ధిల్లుతాం. ప్రియమైన దేవుని పిల్లారా, మనందరం, ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటే ఉండవచ్చు. మనందరం కూడా ఏం చేయాలి? ఈ వాక్యాన్ని బట్టి విడిచిపెట్టే స్థితి మనలో ఉంటేనే దేవుని కనికరాన్ని మనము పొందుకోగలం. మీకు తెలుసు, సంసోన్ గారు బలాఢ్యుడు కదా. ఎందుకు కలిగించాడు దేవుడు సంసోన్ గారిని? మనోహ దంపతులకు ఆ సంసోన్ గారిని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఫిలిస్తీన్లని హతము చేయటానికి, ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి ఇశ్రాయేలుని కాపాడటానికి. అంతేనా? అయితే ఎంత బలాఢ్యుడంటే సంసోన్ గారు, పచ్చి గాడిద దవడ ఎముకంటండి. ఏంటిది అది? దవడ ఎముక, పచ్చిది, ఎండిపోయింది కూడా కాదు. మళ్ళీ ఎంతమందిని చంపాడు? 1000 మందిని కుప్పలేసి, మళ్ళీ కుప్పకింతమంది. మన చిన్నతనంలో ఈ బ్రూస్లీ గురించి మంచి టాకింగ్ ఉండేది మన చిన్నతనంలో. మీకు తెలుసో తెలియదో? బ్రూస్లీ ఫైటర్. అతను ఏకంగా 100 మందిని కూడా కొట్టగలిగే సామర్థ్యం కలిగిన వాడని చెప్పుకుంటూ ఉంటారు సహజంగా. బ్రూస్లీ గారు 100 మందిని కొట్టే సామర్థ్యత ఉందని చెప్పుకుంటుంటారు. కానీ సంసోన్ గారు 1000 మందిని, నిజమైన హీరో ఎవరు ఇంతకీ? నిజమైన హీరో సంసోన్ గారు. అది దవడ ఎముకతో 1000 మందిని. అంత బలాఢ్యుడు, అంత గొప్పవాడు, దేవుడు ఏర్పరచుకొనిన మహాభక్తుడుగా పిలువబడుతున్న సంసోన్ గారు కొన్న బలహీనత ఏంటి? ఎటువంటి బలహీనత ఆయనకి? స్త్రీ బలహీనత. విసికిచ్చింది ఆ స్త్రీ. ఇక తప్పేది లేదనక
విసుగు చెందాడు అంటది బైబిల్లో. అంటే అంతలా విసిగించింది ఆమె. తన జన్మ రహస్యము, ప్రాణ రహస్యం చెప్పేశాడు. ఫలానా దానిలో నాకు ఇలా చేస్తే నాజీరు చేయబడిన నా వెంట్రుకలు అవి తీసేస్తే నాలో ఉన్న బలమంతా వెళ్ళిపోతుంది చెప్పేశాడు. వచ్చేశారు ఫిలిష్తీయుల సర్దార్లు. దొరికిపోయాడు, పట్టుకుంటారు, కళ్ళు బీగుతారు ముందు. ఎంత దారుణమో చూడండి. కళ్ళు పీకి తిరగట్టి రాయి విసిరేదానికి ఎద్దుకు కడతారు కదా దాన్ని, మామూలు సహజంగా ఈయన గట్టి తిప్పుతుంటారు. ఏమండి, అంత బలాఢ్యుడు ఒక్క బలహీనత వల్ల ఏమైపోయాడు చూడండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంత బలాఢ్యుడు, దేవుని కొరకు గొప్పగా వాడబడవలసిన ఆ వ్యక్తి ఎలా అయిపోయాడో చూడండి. సింహాన్ని కూడా చంపుతాడు అనుకుంటా. సింహాన్ని, ఎలకి బంటుని చేతులతో, అటువంటి బలము కలిగిన సంసోను గారు ఒక్క బలహీనతతో తన బలాన్ని కోల్పోతాడు. దేవుని దృష్టికి నేరస్తుడిగా మారిపోయినా లాస్ట్లో ఒక మాట అడుగుతాడు. ఆయన్ని స్తంభానికి కట్టేసినప్పుడు గొలుసులతో కళ్ళుండవు. ఒక అద్భుతమైన మాట ఉంటుందండి అక్కడ, అది తీసి చదవగలరా న్యాయాధిపతులు? స్తంభానికి కట్టేసినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడండి సంసోన్ గారు. అద్భుతంగా ఉంటుంది అన్నమాట. న్యాయాధిపతులు అధ్యాయం చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము వచనం 27. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము. దేవా దయచేసి ఈ ఒక్కసారైనా, ఈసారి మాత్రమే నన్ను బలపరచయ్యా. నా 2 కళ్ళ నిమిత్తము ఫిలిష్తీయులను ఒకే మారు దండించి పగ తీర్చుకొందునని యెహోవాకి ఏం చేశాడు ఆయన? మొరపెట్టడం అర్థం ఏంటి? మొర అంటే బ్రతిమలాడుకోవటం, చెప్పింది అయ్యా 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 అని అడుక్కోవటం, బతిమలాడటం. ఎందుకు? తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. అంటే ఇప్పుడు ఆయనలో ఏం కనపడుతుంది మనకి? తప్పు చేసిన వ్యక్తిలో ఏం కనపడుతుంది? పశ్చాత్తాపం. అప్పుడప్పుడు మన జీవితాలలో కొన్ని అబద్ధాలే కావచ్చు, కొన్ని మాయ మాటలే చెప్పవచ్చు, అసలు లెక్క కూడా లేకుండా చెప్పేస్తుంటాం మనం. అస్సలు లెక్క ఉండదు మనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కృపగలవాడు. ఆ కృపను మనం పొందుకోవాలంటే మనలో ఉన్న బలహీనతలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన అతిక్రమాలను ఏం చేయాలి? నెంబర్ 1, అతిక్రమాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. సంసోను గారు ఏం పొందుకున్నాడు పశ్చాత్తాపం వలన? సంసోను గారికి పశ్చాత్తాపం వచ్చేసింది. కృప. విశ్వాసుల వీరుల జాబితాలో ఆయన పేరుంటుంది, హెబ్రీ పత్రికలో 11లో ఉంటుంది. మరి తప్పు చేశాడుగా, పాపం చేశాడుగా, అయినా ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకోగలం. క్రొత్త సంవత్సరంలో పాత బలహీనతలు ఏమైనా ఉన్నాయేమో మనలో,
చెప్పొచ్చా? గుర్తు చేసుకోవచ్చా మనం? తెలియకుండా ఒకవేళ జరిగిపోయినాయేమో. ప్రియమైన దేవుని పిల్లారా, సాతాను పొంచి ఉంటాడు. ఎందుకు? ఏదో ఒక రకంగా వాడు కుయుక్తులు పన్ని, పన్నాగాలు పన్ని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే స్థితి వాడు చేస్తాడు. అవునా కదా? ఏమండి? వాడు కుయుక్తులు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఎలా? ఇలాంటి జ్ఞాపకం చేసుకొని, భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. భక్తుల జీవితాలను స్టడీ చేసి మన బలహీనతలను ఏం చేయాలి? విడిచిపెట్టి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని దగ్గర కృప పొందుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అలాగనే ఆహాబు తెలుసుగా మీకు? ఆహాబు ఎటువంటి వాడు? ఆహాబు గారి జీవితాన్ని చూస్తే క్షమాపణ దొరికే స్థితి అతనిలో ఉంటుందా? జనరల్గా మనం మాట్లాడుకుంటే అతని జీవితం, భార్య ఎవరు? యెజబెలు. ద్రాక్ష తోట ఇవ్వలేదని నాబోతు ద్రాక్ష తోట ఏమైపోయాడు? అలిగి పనుకుంటాడు మంచం పైన. పనుకుంటే ఏం చేసింది భార్య వచ్చి, ఏంటి నువ్వు ఇలా పనుకున్నావు? నువ్వెవరివి? రాజువి, లే, నువ్వు పనుకోవటం ఏంటి? నీకేం కావాలి? ఎందుకు, ఏమైంది నీకు? ద్రాక్ష తోట. రేపు ఈ పాటికల్లో వచ్చేసిద్దే, కాగితాలను వచ్చేస్తే నువ్వు లేచి అన్నం తిను, లేగు. ఎవరు? యెజబెలు. ఎన్నో ఘోరాలు. నాబోతును చంపి అన్యాయంగా చంపేసి అతని పొలాన్ని లాక్కుంటారు. ఇప్పుడు ఆహాబుని ఏమనొచ్చు మనము? దుర్మార్గుడు అని అంటాం కదా మనం. అటువంటి దుర్మార్గుడు కూడా దేవుడు ఆహాబు పశ్చాత్తాపడేసరికే, రాజుల 2వ గ్రంథమా 21వ అధ్యాయం అనుకుంటా, తీయండి ఒకసారి, అది చూసి ముగించుకుందాం. క్రొత్త సంవత్సరం రాకముందే ముగించుకుందాం. మళ్ళీ నా టైం కరెక్ట్గా అయిపోయింది. అదేనండి, బాంబులు వేలుతున్నారా? 21వ అధ్యాయం చూడండి. సరే, అయితే ఆహాబు దుర్మార్గుడు అయినప్పటికీ పశ్చాత్తాపడతాడు. ఆయన పశ్చాత్తాపడినప్పుడు దేవుడు శిక్షించకుండా, ఆహాబుని శిక్షించకుండా తన వంశావళినంతటిని కూడా ఆయన శిక్షిస్తాడు. దేవుడు శిక్ష పొందుకుంటారు వాళ్ళు, అతన్ని ఒక్కడనే శిక్షించడు. అంత దుర్మార్గుడైనా ఎందుకని? పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? ఆహాబు. అంతటి వాళ్ళకే పశ్చాత్తాప పడినప్పుడు, దేవుని కృప వాళ్ళు పొందుకున్నప్పుడు, ఈ నూతన సంవత్సరంలో మనలో ఉన్న బలహీనతలను మనం కూడా ఒప్పుకొని, దేవుని దృష్టిలో ఒప్పుకోకుండా, దేవుని దృష్టిలో నేరస్తులుగా ఉండకుండా, వేషధారణగా ఉండకుండా ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉంటే దేవుని కృపకు మనము అర్హులంగా ఉండవా? ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, క్రొత్త సంవత్సరంలో పాత బలహీనతలా, లేక తీసేసుకున్న పరిస్థితి ఉందా? చెప్పండి. తీసేసుకుందామా? వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనందరం కూడా అలాగనే ఉండాలని ఈ నూతన సంవత్సరంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కనపరుచుకుంటూ, మంచి మనస్సాక్షి కలిగి, మంచి ప్రేమ కలిగి, మనందరం కూడా ఒక మంచి వాతావరణంలో దేవుణ్ణి కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.
సరే, ఓకే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప తండ్రి, అయా మీ ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, అయా మరి మీ బిడ్డలకు మీ మాటలు వివరించాను తండ్రి. విన్న మాటలు దుష్టుడు దొంగిలించకుండా ప్రతి మాటను ఆలోచించి ఆ మాటల ప్రకారముగా మా జీవితాలను సరిచేసుకున్నట్టుకు తండ్రి సహాయము చేయమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుప్రభుల వారి అత్యంత పవిత్రమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్.